ప్రియమైన దేవుని విడలారా, యేసయ్య నామములో మీకు శుభములు కలుగును గాక. ఈరోజు వాక్యము మరి హెబ్రీ 10వ అధ్యాయము మరి 26వ వచనం మనం చదవాలని నేను ఎంతో ఆశిస్తున్నాను. ఈ వాక్యం విని మీరందరూ దేవుని దీవెన పొందాలని కోరుకుంటాను. ఎట్టంటే మరి పాపం చేసిన వారికి మరి నిత్య అగ్నిలో వాళ్ళు పాల్పొంటారు. కాబట్టి ఇక్కడ వాక్యం మనకు కనబడుతుంది. చిన్న ప్రార్థించుకొని వాక్యం వెళ్ళిపోతాం. పరిశుద్ధ ధైర్యదేవ కృపగల ప్రవాణ తండ్రి, నీకు వేలాది శోధం చెల్లిస్తున్నాయినా నువ్వు నియమించిన దేవుడు కాబట్టి నేను నమ్మకం జీవిస్తాం. కాబట్టి చిన్న ప్రార్థన ఆలకించమని మా ప్రభు మా దేవుని సేనలో ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమె మనము సత్యము గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన విడల పాపములకు బలి ఇకను ఉండదు. కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును అని ఉంది ఇక్కడ వాక్యం. అయితే ఇక్కడ వాక్యం ఎట్లుందంటే, మనము సత్యం గురించి అనుభవ జ్ఞానం గురించి మనము పొందిన తర్వాత మనం ఎట్టంటే సత్యం గురించి ఎట్టంటే మనం ఇంతకుముందు మనం పాపాత్ములం కానీ దేవుని నమ్మినాం. కాబట్టి మరి మనం బాప్తిసం తీసుకున్నాం, ప్రభు బల్ల తీసుకొని మరి 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 దేవుని ఆజ్ఞలు మనము అనుసరిస్తూ మరి నిర్గమకాండము మరి 20వ అధ్యాయం 1 నుంచి మరి 17 వచనం వరకు కూడా ఆడ 10 ఆజ్ఞలు మనం అనుసరిస్తూ మరి ఇవన్నీ కూడా అనుసరించి కూడా ఈ పాపానికి మనము మరి మనం చోటు ఇవ్వద్దని ఇక్కడ మరి వాక్యం పడుతుంది. మరి ఎట్లాంటి సత్యం గురించి మనము అనుభవ జ్ఞానం మనం పొందిన తర్వాత కూడా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే దేవుడు చేస్తారంటే మరి అగ్ని అనేది మనకు దహించే అగ్ని లోపల పాతాళంలో అగ్ని ఉంటుంది. కాబట్టి అగ్నిలో మనం మనకు పాలు అంటే పొందేటట్టుగా ఇక్కడ వాక్యం కనబడుతుంది. కాబట్టి మన అందరం కూడా మరి పాపానికి చోటు ఇవ్వకుండా మరి 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 మన ప్రభు మీద మన ఆశపడి మరి ఆయనది విశ్వాసం కలిగి ఉండాలని నేను ఎంతో మరి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇక్కడ వాక్యం వచ్చి ఎట్లుందంటే, మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన వడల పాపములకు బలి ఇకను ఉండదు అని ఇక్కడ మాట్లాడుతుంది. ఆ రోజుల్లో మరి పాపం చేసిన వాళ్ళకు మరి మోసే ధర్మశాస్త్రం ప్రకారం బలి ఇచ్చినట్టుగా పడుతుంది. మరి ఈ రోజుల్లో పాపం చేసిన వాళ్ళకు మరి ప్రభు గారు క్షమించింది. కాబట్టి మరి ఇప్పుడు బలు లేవు. ఇప్పుడు పాపం చేసి కూడా మనం మేకలు గొర్రెలు కోసే అవసరం లేదు. కానీ మనం మనసు మార్చుకుంటూ అయిపోతుంది. మరి ప్రభు ఏం చేస్తుండే, ఒక పాప స్త్రీ రాళ్ళతో కొడుతుంటే మరి మోసే ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళు ఏమన్నారంటే, ప్రభు మరి ఈమె మోసే ధర్మశాస్త్ర ప్రకారం వ్యభిచారం చేసింది కాబట్టి ఈమెను రాళ్ళతో కొట్టమని చెప్పి మోసే ఆజ్ఞ ఉన్నది కదా, మరి మేము రాళ్ళతో కొడుతున్నాం కదా, మరి నువ్వు ఏం తీర్పిస్తావంటే, మీలో ఎవరైనా పాపం లేని వారైతే ఈమెని రాళ్ళతో కొట్టని వరకు వాళ్ళందరూ కూడా పాపం చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. తర్వాత ఆమెను చూసి, అమ్మ నీ ఎవరైనా శిక్షించాలంటే శిక్షించలేను, మరి నేను కూడా శిక్షించను, కానీ నువ్వు ఇక ముందు అయినా నువ్వు పాపం చేయకని చెప్పి ఆమె నిలబెట్టినట్టుగా మనం కనబడుతుంది. ప్రేమ అంటే ఆమె ఇక పాపానికి పోకుండా ఆమె మార్గంలో వెళ్ళిపోయినట్టు కనబడుతుంది. ప్రేమ దేవుడు. అయితే ఇక్కడ వాక్యం ఉందంటే, మనము సత్యం గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వడల పాపములకు బలి ఇక్కడ ఉండదు అని ఉన్నది.
మనం సత్యం ఎరిగి కూడా మనము బుద్ధిపూర్వకంగా మన పాపం చేయకూడదని ఇక్కడ వాక్యం పడితే ప్రేమైన దేవుడు వెళ్ళారా. అయితే ఇక్కడ మరి వాక్యం చూస్తే ఈ వాక్యం మనకు ఇక్కడ మనకు గద్దిస్తున్నట్టుగా పడుతుంది ప్రేమైన దేవుడు వెళ్ళారా. మానవుడు బాల్యం నుండే పాపి కాబట్టి మరి పాప యోచన గురించి ఆలోచిస్తుంటాడు. మరి అదే మరి ఆలోచిస్తే మరి ఆదాము కూడా మరి దేవుని ఆజ్ఞ మీరి మరి భార్య మాటిని మరి అపవాది ఏం చేశాడంటే భార్యను శోధించింది. మరి భార్య ఏం చేశాడంటే ఆదామును శోధించి ఆ తినొద్దన్న ఫలములు తిని పాపాన్ని కొని తెచ్చుకుంటే అక్కడ దేవుడి ఇచ్చిన ఫలాలకు పెద్ద కొడుకో దేశదిమ్మరైపోయాడు, చిన్న కొడుకో మరి పెద్ద కొడుకు వలన మరి చంపబడి కనబడుతుంది. మరి ఆఖరి కూడా దేవుడు దయగలవాడు కాబట్టి మరి తర్వాత మరి ఆదాము ప్రార్థన చేసిన వెంటనే సేతు అనే కుమారుడు వచ్చింది. అక్కడి నుంచి నోహా వచ్చిండు. నోహా కాలం కూడా పాప విపరీతంగా వెళితే కూడా జలప్రవంలో చనిపోయినట్టుంది. ఒక నోహా కుటుంబం 8 మంది రక్షింపబడినట్టు కనబడుతుంది. అలాగే చూస్తుంటే మరి లోతు కాలంలో కూడా మరి అక్కడ పాప విపరీతంగా ఉన్నప్పుడు కూడా మరి దేవుడు అగ్ని గంధకంతో అదంతా కూడా సొదొమ గొమొర ప్రదేశం అంతా కాల్చేసింది కనబడుతుంది. మరి ఒక నీతిమంతుడైన లోతును మరి రక్షించబడినట్టుగా మనకు 2వ పేతురు మరి 2వ అధ్యాయం 6వ వచనం కనబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎట్లంటే పాపానికి చోటియొద్దని పాపం చేసిన వాళ్ళకు నిత్య అగ్నిలో కాలుతుంటారు కాబట్టి మరి ఆ నిత్య అగ్నిలో మరి వాళ్ళకు తీర్పని దేవుడు దాన్ని లేటుకిస్తాడు కాబట్టి ఆ పాపానికి చోటియొద్దని ఇక్కడ మన వాక్యం అవుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎట్లంటే ఇక్కడ వాక్యం వస్తే ఏమందంటే మరి 27వ వచనం ఉందంటే న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటకు విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండునని ఉంది. మరి వాళ్ళు సత్యము తెలిసి కూడా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే మరి అగ్ని వాళ్ళకు ఎప్పటికి అంటే నిత్య అగ్నిలో పాలు పొందున్నట్టుగా ఇక్కడ వాక్యం పడుతుంది ప్రియమైన దేవుడు. ఇక్కడ ఎట్టుందంటే 27వ వచనం ఎబ్రీ 10:27 వచనం ఉందంటే న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దయ్యింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండుననుంది. ఎట్టంటే వీళ్ళు బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వాళ్ళ సత్యం తెలిసి కూడా బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వాళ్ళకు మరి వాళ్ళకు న్యాయమైన తీర్పు దేవుడిస్తారు కాబట్టి ఇకను వాళ్ళు వాళ్ళు అగ్నిలో పాలు పొందుతున్నట్టుగా ఇక్కడ వాక్యం పడుతుంది ప్రియమైన దేవుడు. ఒక ఆలోచిస్తే మరి యోసేపు కూడా ఆయన పాపానికి చోటి అన్నట్టుగా కనబడుతుంది ఇక్కడ చూసినాం మనం. ఎట్లంటే ఇక్కడ వాక్యం మనం కనబడుతుంది ఇక్కడ ఆదికాండము 39వ అధ్యాయము మరి ఇక్కడ 9వ వచనం ఏమందంటే నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమాను భార్యతో అని నన్ను ఉంటున్నాం. ఇక్కడంటే మరి యోసేపు కూడా మరి ఆయన యవనస్తుడికి ఏముంటుంది, కోరికలు విపరీతమైన కోరికలు ఉంటాయి. అందుకొచ్చే మరి 1వ యోహాను మరి 2వ అధ్యాయము 15-16 వచ్చేవందంటే మరి శరీరాశ నేత్రాశ జీవం ఉంటుంది కాబట్టి ఈయన యోసేపుకు అలాంటి ఆశ మరి పెట్టుకోక దేవునికి విరోధమైతే నేను ఒకవేళ నా యజమానుడు నాకు నిన్ను తప్ప ఇంకా దేని మీద అన్నిటి మీద నాకు అధికారం ఇచ్చింది కానీ నీ మీద నాకు అధికారం ఇవ్వలేదు అంటే ఇక్కడ వాక్యం అంటే ఏముందంటే ఇక్కడ మంచిగా మనకి ఏముందంటే నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి
దేనిని నాకు అప్పగింప ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమాను భార్యతో అనేవాను ఇక్కడ మరి యేసేపు కూడా మరి 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 పాపానికి చోటీలే కాబట్టి మరి దేవుడు అడుగున ఆయనని మరి మరి ఆదరించినట్టుగా మరి ఆయనని ఆదుకున్నట్టుగా కాబట్టి ప్రియమైన దేవుడు అలాగే చూస్తుంటే మరి సంసోను ఏం చేశాడంటే మరి దేవదూత ప్రత్యేకంగా వచ్చి మరి సంసోను తల్లిదండ్రులకు కనబడినప్పుడు మరి ఈయన పరిశుద్ధాత్మ వల్ల ఈయన పుడతాడు కాబట్టి మద్యమును ద్రాక్షరసమును తాగొద్దని అంటే మరి ఈయన ఎంటుకలు మరి చచ్చేంత వరకు కూడా ఈయనకు బలం ఉంటుందని చెప్తే కూడా ఫిలిస్తీన్లు కూడా 20 సంవత్సరాలు మరి మరి ఇశ్రాయేలుకు న్యాయం చేసిన మరి ఆ సంసోనే మరి అదే మరి న్యాయాధిపతుల 16 వచనం ఏముందంటే ఒక వేశ్య దగ్గర పోయి జలీలా అనే వేశ్య దగ్గర పోయి అక్కడ మరి పాపాన్ని చోటిచ్చి మరి ఆయన బలైపోయినట్టు కనబడుతుంది. మరి ఆయన కళ్ళుగుడ్లు తీసేసినప్పుడు కూడా మరి దేవుడు దయగల దేవుడు కాబట్టి ఎంటుకలు వెళ్ళినప్పుడు దేవుని ఏడుకుంటూ కూడా అక్కడ మరి ఆయన చంపిన వాళ్ళకన్నా రెట్టింపు మనుషులు కూడా అక్కడ మరి చనిపోయినాడు కాబట్టి ప్రేమను దేవుడు అంటే ఏంటంటే ఆయన మరి పరిశుద్ధాత్మ వల్ల మరి పుట్టిండు కాబట్టి మరి పరిశుద్ధాత్మను చోటియక పాపానికి చోటిచ్చింది కాబట్టి వ్యభిచారానికి చోటిచ్చింది కాబట్టి అక్కడ మరి సంసోను చచ్చిపోయాడు కాబట్టి ప్రేమైన దేవుడు అలాగే చూస్తుంటే మరి దావీదు కుమారులలో కూడా అమ్నోను కూడా తన చెల్లెను కూడా మోహించి ఆయన కూడా మరి హత్య చేయబడినట్టు కనబడుతుంది. మరి దావీదు భార్యను కూడా ఈ అబ్జలోను కూడా మరి రాజ పరిపాలన కావాలని చెప్పి మరి తండ్రిని మరి సంపాలనపోతే ఆయన అరణ్యం పోయినప్పుడు మరి తండ్రి భార్యలందరూ కూడా ఈయననే మరి అబ్జలోము మరి కూడినట్టు కనబడుతుంది. మరి ఆయన కూడా హత్య చేయబడినట్టు కనబడుతుంది. ప్రేమ దేవుడు ఎట్టంటే పాపానికి చోటు ఇవ్వకూడదు. ఎట్టంటే మరి పాపానికి చోటిస్తే ఏమైందంటే మరి మనుషులతోటి దేవుడు మరి మరణం ఇస్తున్నాడు కనబడుతుంది. ప్రేమ దేవుడు వెళ్ళారా మరి ఎట్టంటే దేవుడు చాలా గొప్పవాడు కాబట్టి పాపానికి చోటు ఇవ్వద్దని ఇక్కడ మన వాక్యం కనబడుతుంది. ప్రేమ దేవుడు వెళ్ళారా ఎట్టంటే అనేకమైన పాపాత్ములను ఆ పాపానికి పశ్చాత్తాపం పడి ఉన్నట్టు కనబడుతుంది. మరి దావీదు మహారాజు కూడా మరి పాపం చేస్తే మరి ఆయన క్షమాపణ కోరినట్టుగా కనబడుతుంది. కీర్తన 51 అధ్యాయంలో అది ఏముందంటే దేవా నీ పాపిని అక్కడ మరి పాపముని ఒప్పుకున్నాడు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా ఏంటంటే పాపానికి మరి క్షమాపణ ఉంటుంది కాబట్టి ఆ క్షమాపణ ఉన్నప్పుడే మరి పశ్చాత్తాపడి మరి పాపానికి చోటు ఇద్దరు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా మరి వాక్యం వస్తే బైబిల్లో ఎంతో నీతి మార్గం ఉంది కాబట్టి మరి భూమి మీద మనం శాశ్వతమైన జీవితం కాదు. ఎప్పుడు వస్తుందో తెలియదు. కొందరు వేస్తాండి మద్యము తాగి చనిపోతుంటారు, కొందరు పాపం చేసి చనిపోతుంటారు, కొందరు దుర్మార్గమైన పనులు చేస్తుంటారు. ఇప్పుడు ఎన్నో భూమి మీద అక్రమాలు జరుగుతుంటాయి. మరి మరి ఎన్నో అక్రమాలు జరుగుతుంటాయి. మొన్న 3 రోజుల కింద రాజస్థాన్లో ఒక 13 సంవత్సరాల అమ్మాయిని 32 మంది ఆమె జీవితంతో ఆడుకున్నట్టుగా ఆమెను చచ్చిపోయినట్టుగా ఆడుతుంది. మరి వాళ్ళకు కూడా వెంటనే ఆ తీర్పు తీర్చి వాళ్ళు కూడా మరణ శిక్ష ఇచ్చినట్టుగా ఇక్కడ భూమి మీద వాళ్ళ తీర్పు మరి పొందుతున్నారు. మరి ఎక్కడో ఒక 10 సంవత్సరాల అమ్మాయిని నలుగురు ఆమెని జీవితం నాశనం చేసి చంపేసి ఒక ముళ్ళగట్టి పడేస్తే కూడా వెంటనే ఎన్కౌంటర్ చేసి ఒకరిని చంపినట్టుగా ఉంటుంది. ప్రేమైన దేవుడు ఈ పాపానికి చోటు ఇవ్వకూడదు. మరి ఎట్టంటే వాళ్ళకు కూడా తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకు కూడా అక్క చెల్లెలు ఉంటారు, వాళ్ళు కూడా బిడ్డలు ఉంటారు, భార్యలు ఉంటారు. మరి ఇతర పిల్లల మీద వాళ్ళ అధికారం చెల్లించదు, వాళ్ళని అన్యాయం చేయొద్దు. ఎట్టంటే ఇక్కడ మరి ఒక ఆలోచిస్తే ఇక్కడ మరి పాపానికి చోటు ఇద్దని ఇక్కడ మరి వాక్యం పడుతుంది. ఇక్కడ వాక్యం పడుతుందంటే ఎబ్రీ 10వ అధ్యాయము
10వ అధ్యాయము 26 వచ్చే ఉందంటే, మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వెడల పాపములకు బలి ఇకను ఉండదంట. అప్పుడు ఆ కాలంలో మోసే కాలంలో పాపం చేసిన వాళ్ళకు మరి పశు బలి ఇచ్చి మరి పాప క్షేమమును పొందిరు. కానీ మరి ఇప్పుడైతే మరి అలాంటి ఉండదని ఇక్కడ కనబడుతుంది. అదే మరి 27 వచనం, న్యాయపు తీర్పునకు భయంతో ఎదురు చూచుడయు విరోధులను దహింపబోవు శిక్ష చూసిన దహి అంటే అగ్ని అనమాట. చూసిన విరోధులను దహింపబోవు శిక్షమైన అగ్నియు నికను ఉండును అని ఉంటుంది వాడికి. ఇక మరణశిక్ష అనేది అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు కాబట్టి అక్కడ మరణశిక్ష ఉన్నట్టుగా ఉంటుంది. ప్రియమైన దేవుడలా, ఒక మనిషి మరి చేసిన తప్పుకు మరి జైలు శిక్ష ఉండి విడుదలైతున్న డబ్బులు పెట్టి ధనవంతుడు విడుదలైతాడు. కానీ వాడు చేసిన పాపానికి మరి దేవుడు చంపేస్తే మరి పాతాళంలో అగ్ని ఆరదు, పురుగు చావదన్నట్టుగా ఉంటుంది. ప్రియమైన దేవుడలారా, ఎట్టంటే అక్కడ అగ్నిలో మరి అది ఎంత ఘోరమైన రెట్టింపుతో అగ్ని ఉంటుంది కాబట్టి ఒక ధనవంతుడు కూడా మరి అగ్నిలో కాలినట్టుగా పడుతుంది. ఒక బీదవాడైన లాజరు అబ్రాము రొమ్మున పరలోకములో కనబడుతుంది. మరి ఎట్టంటే ఆ ధనవంతుడు ఏమంటే, నా తండ్రి అయిన అబ్రామా, మరి నాకు దాహమవుతుంది, నీ రొమ్మున ఆనుకున్న లాజరుతో కొన్ని నీళ్ళు ఇవ్వమంటే, మరి నీవు కుమారుడు నీవు భూమి మీద సుఖం అనుభవించిన కానీ మరి లాజరు అక్కడ కష్టం అనుభవించింది కాబట్టి ఇక్కడ నెమ్మది పొందుతుడు, నువ్వు అక్కడ నరకం అనుభవిస్తున్నాడు కాబట్టి. అక్కడ మరి ధనవంతులు ఏమన్నంటే, నాకు 5 సహోదరులు ఉన్నారు కదా అయ్యా, మరి నన్ను ఇక్కడి నుంచి నన్ను విడుదల చేస్తే నీకు చెప్తా అంటే, అక్కడ మోసయ్య ప్రవక్తలు ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్తారు. కానీ నువ్వు చెప్పే అవసరం లేదని, నీకును మాకును మధ్య మహా ఆఘాతం ఉన్నట్టుగా మరి అక్కడ ఉన్నది. మరి సమాధానపరిచినట్టుగా పడుతుంది. ప్రియమైన దేవుడలా, మరి పాపానికి చోటు ఇవ్వద్దు. అంటే మరి సత్యం గురించి తెలిసి కూడా మరి బుద్ధిపూర్వకంగా పాపం చేయొద్దని ఇక్కడ వాక్యం కనబడుతుంది. కాబట్టి ఇప్పుడైనా మనసు మార్చుకొని నువ్వైనను నేనైనను మరి ప్రతి ఒక్క బిడ్డరైనను మరి మనసు మార్చుకొని మరి వాక్యరీతిగా నడవాలని నేను ఆశిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుంటాను. పరిశుద్ధ దయగల దేవా, కృపగల ప్రవర్తన తెస్సయ, మరి లోకం మీద ఉండేది శరీరాశ నేత్రాశ జీవ కూడా ఉంది కాబట్టి ప్రవర్తన తెస్సయ, మరి ఈ పాపానికి చోటు చేయకుండా ప్రవర్తన తెస్సయ. మరి మత్తయి మరి 27వ అధ్యాయము 67వ వచనం, మరి మత్తయి 26 అధ్యాయము 67వ వచనం కనబడుతుంది. మరి అంతా నిన్ను శిక్షిస్తూ కూడా మరి నీ ముఖం మీద ఉంచి నీ చేతులతో కొట్టి నీ ఈ పంతో కూడా మరి ఒకటి దాకా 40 దెబ్బలు కొట్టినా కానీ మరి మరి 23వ అధ్యాయము మరి 34వ వచనం, తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు కనుక క్షమించమని అన్న దేవుడు. నా తండ్రి సేయ, మేము చేసిన పాపం క్షమించమని ఎప్పుడుతున్న ప్రభావ. మరి ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం అంటే, మానవుడు బాల్యం నుండే పాపను కాబట్టి మేము పాపను నా తండ్రి సేయ, మా పాపమును క్షమించే దేవుడు తండ్రి నీకే చెల్లిస్తాం నాయనా. మాకు ఎట్టంటే మేము పాపానికి లొంగకుండా ప్రవర్తన చేసే నువ్వే మాకు సహాయం చేయమని ఇప్పుడు తండ్రి సేయ. నీ నిత్యరాజ్యమునకు వారసులు ఇటు సహాయం చేయబోతున్న ప్రభా నీ చిత్తం ఉంటే నీ ఇష్టం ఉంటే ప్రవర్తన నువ్వు ఇప్పుడు తీసుకుపోయినా కానీ పరలోకాలు మేము సిద్ధంగా ఉన్నావు నా తండ్రి నీకే తెలుస్తున్నాయినా. ఈ భూమి మీద ఉండి మీ పాపం చేసుకున్న కన్నా ప్రవర్తండి మమ్మల్ని త్వరలో తీసుకుపోవాలి మీ ఎప్పుడు తండ్రి సేయ. మరి ఏలియా కూడా మరి అక్కడ ఆ ప్రార్థన చేసుకొని దేవా నా ప్రాణం తీసుకొని ఏలియట్ట మళ్ళీ ప్రవర్తన చేయ. ఏలి అంతా మేము గొప్పవాళ్ళు కావాలని తనసి మీ పాపలో తన చేయ. మమ్మల్ని నువ్వు తీసుకొని నీ పరలోకంలో చేసుకొని ఎడుగుతాను నువ్వు నీవు దేవుడు కాబట్టి నేను నమ్మకం జీవిస్తున్నాను కాబట్టి చిన్న ప్రార్థన ఆలకించమని మా ప్రభువు మా దేవుడు యేసయ్య నామములో ప్రార్థించి ఎడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.